మీరు ఎప్పుడైనా పొటాటో ఫ్రై కర్రీ తిన్నారో? తినకపోతే ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీ సూపర్గా ఉంటుంది. ఇది నా ఓన్ రెసిపీ, నేనే ప్రిపేర్ చేస్తున్నాను. మీకు యూట్యూబ్ మొత్తంలో ఎక్కడ దొరికిన ఇలాంటి రెసిపీ దొరకదు. ఫస్ట్ అయితే పొటాటోస్ని పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని మంచిగా అయితే వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర అండ్ కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ ఇంకా టమాటోస్ అయితే పేస్ట్ వేసుకొని దాంట్లో అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్లో. సో అది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టిన టమాటోస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత సో అది కూడా మొత్తం పచ్చివాసన పోయి ఆయిల్ అంతా పైకి వచ్చేంత వెయిట్ చేయాలి. నెక్స్ట్ అయితే కొంచెం పసుపు ఇంకా సాల్ట్, కారం టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి ఇంకా హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు యాడ్ చేసుకుంటే. సో పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత సో దాంట్లో కొంచెం వాటర్ అయితే వేసాను. సో ఒక 5 మినిట్స్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది. సో మంచిగా మిక్స్ చేసిన తర్వాత దాంట్లో పొటాటోస్ అనేది యాడ్ చేయడమే. ఒక 5 to 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి వెయిట్ చేస్తే ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది కర్రీ నేను ఫస్ట్ టైం చేస్తున్నా, కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. డెఫినెట్గా మీరు ట్రై చేస్తుంటే ఒక కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. డెఫినెట్గా చేయడానికి అయితే రెడీ నేను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సుధాపాని యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గాయ్స్. బాయ్.